ICE లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుండి ప్రతి ఒక్క ఇండియన్ స్టూడెంట్ లివింగ్ ఇన్ ద యూఎస్ఏ వాళ్ళకు ఒక నైట్ మేర్ అయిపోయింది. ICE స్టాండ్స్ ఫర్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. వీళ్ళు డైరెక్టర్ ట్రంప్కి రిపోర్ట్ చేస్తారు. దే హ్యావ్ ఫుల్ పవర్స్ టు డిపోర్ట్ ఎనీవన్, టు సీజ్ దర్ వీసాస్ అండ్ జస్ట్ వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసేయడం కూడా ఉంది. వీసా క్యాన్సిలేషన్ వాళ్ళకి ఈజీ కావచ్చు. ప్రతి వీసా క్యాన్సిలేషన్లో ఒక స్టూడెంట్ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ పరువు అండ్ వాళ్ళ వెనుకున్న సిచ్యువేషన్స్ అండ్ దాని మీద ఎంతో అప్పు కూడా ఉంటుంది. ఇది వీళ్ళకి తెలియదు అండ్ వీళ్ళకి అనవసరం. ఎందుకు అంటే దే ఆర్ ప్రియారిటైజింగ్ ద లోకల్ అమెరికన్స్ ఫస్ట్. లోకల్ అమెరికన్స్కి ఈ గ్రౌండ్ బ్లూ కలర్ జాబ్స్లో చాలా ఇంపాక్ట్ అయిపోతుంది. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే కనుక ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ కోసం వచ్చి బ్యాలెన్స్ చేసుకుందాము, ఒక పార్ట్ టైమ్ని ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేసుకుందాం అనే ఒక ఉద్దేశంతో దే స్టార్ట్ టు డూ ఒక పార్ట్ టైమ్ జాబ్ జస్ట్ లైక్ ఆఫ్ క్యాంపస్ కావచ్చు. ఎందుకంటే ఆన్ క్యాంపస్లో ఒక 45% స్టూడెంట్స్ కన్నా ఎక్కువ మందికి రాదు. ఎందుకంటే ఆ స్కూల్ అలా డిసైడ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వలేం, ఎందుకంటే అక్కడ ఫుల్ టైం ఎంప్లాయీస్ కూడా ఉంటారు. సో అలాంటి ప్లేస్లో ఈ పార్ట్ టైం స్టూడెంట్స్ బయట వెతుక్కుంటూ ఉంటారు, పార్ట్ టైం చేసుకుందాము అని చెప్పి. ఇనీషియల్గా వీకెండ్స్ చేసుకుందాం కదా అని ఒక ఉద్దేశంతో స్టార్ట్ అవుతారు. ఇక్కడే వాళ్ళు పప్పులో వేస్తున్నట్టు. ఎందుకు అంటే ఒక 20 hours చేద్దామని ఒక ఉద్దేశంతో నెక్స్ట్ వెళ్ళి అక్కడ బిజినెస్ వాళ్ళకి ఎంటైజ్ చేస్తూ ఉంటారు. మీకు హవర్స్ పెంచుతాం, నెక్స్ట్ స్లోగా మనీ పెంచుతాం అన్న ఉద్దేశంతో వీళ్ళు స్లోగా వాళ్ళ హవర్స్ ఇంక్రీజ్ చేస్తూ పోతున్నారు. ఎందుకంటే ఒక బిజినెస్ ఓనర్ ఎలా ఆలోచిస్తా అంటే ఎంత తక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత బెటర్, ఎంత తక్కువ ఎక్స్పెండిచర్ ఉంటే అంత బెటర్, అట్లా రిటర్న్స్ ఎక్కువ వస్తాయని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క అమెరికన్కి వాళ్ళ రైట్స్ ఉంటాయి. మేము ఇన్ని అవర్స్ చేస్తాం, ఇంతవరకు చేయలేం. వేరే ఇండియన్స్ కానీ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు, మెక్సికో బార్డర్ నుండి, వెనిజులా బార్డర్ నుండి, అరిజోనా సైడ్ నుండి వచ్చిన వాళ్ళందరూ మేము ఎన్ఆర్స్ అనే ఇస్తాం, మాకు ఇక్కడ బెటర్ లైఫ్ కావాలని ఎక్కువ డబల్ ట్రిపుల్ కష్టపడి చేస్తూ ఉంటారు. దీనివల్ల లోకల్గా బ్యాలెన్స్ తక్కువ అయిపోయింది. అండ్ మన స్టూడెంట్స్ కూడా అలానే చాలా మంది ఆశపడి ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసి ఇలా దురుద్దేశంగా అయిపోతుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ ICE వాళ్ళు న్యూజెర్సీ, న్యూయార్క్ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో, వర్జీనియా, టెక్సస్, అట్లాంటా ఇన్ని ప్లేస్లో రైడ్స్ అయినాయి అండ్ ఇంకా రైడ్స్ అవుతూనే ఉన్నాయి. జస్ట్ మేక్ షూర్ మీరు జాగ్రత్తగా ఉండండి. ఇట్ ఈస్ బెటర్ టు రెడ్యూస్ రాదర్ దాన్ టు రిగ్రెట్. ఎందుకంటే మీ ఫ్యూచర్, మీ పేరెంట్స్ ఫ్యూచర్, మీ ఫ్యామిలీ రెప్యుటేషన్ అన్ని దీని మీదే ఉన్నాయి. జస్ట్ మేక్ షూర్ ప్రాపర్గా చదువుకోండి. ఇప్పుడు మీరు తక్కువ చేయొచ్చు. జస్ట్ థింక్ ఇన్ అ వే దాట్ ఎలా ఉంటుంది అంటే కనుక ఇప్పుడు మీరు మంత్లీ ఎర్న్ చేసే అమౌంట్ $1,000, $2,000 కావచ్చు. అదే మీరు ఫుల్ టైం చేస్తే అది మీ వీక్లీ అమౌంట్ అవుతుంది. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ TV9 USA. థ్యాంక్ యూ.